ఆర్వీఎం నుంచి పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్గా నియమించబడ్డాము. గత 4 సంవత్సరాలుగా విద్యా హక్కు చట్ట ప్రకారంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నాము. మాకు గౌరవ వేతనంగా 6,000 రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తున్నది. అవి కూడా రెగ్యులర్గా రాక చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. కనుక పాలకులు, అధికారులు మమ్మల్ని మానవతా దృక్పథంతో మా సాలరీస్ రెగ్యులర్గా వచ్చే జీతాలు కూడా సరిగ్గా రాకుండా మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. వేతనాలను పెంచాలని ఒకటే, రెండవది వచ్చేది కూడా రెగ్యులర్గా రావాలని చెప్పేసి అధికారులకు విన్నవించుకుంటున్నాము. మాకు ఇచ్చేటువంటి జీతం 6,000 రూపాయలు. పక్కపక్కన ఉన్నటువంటి జిల్లా లోపల రెగ్యులర్గా జీతాలు వస్తున్నాయి. అది మాకు మన మంచిర్యాల జిల్లాలో రెగ్యులర్గా జీతాలు రాకుండా చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. కనుక అధికారులందరూ దయచేసి మా జీతాలను రెగ్యులర్గా వచ్చేటట్టు రావాలని కోరుకుంటున్నాము. రెండవది మాకు ఇచ్చేటువంటి గౌరవమైన వేతనము, జీతాలు అందరితో పాటు మమ్మల్ని కూడా ఆల్రెడీ పెంచాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మేమందరం కోరుకుంటున్నాం. కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చినాము, డిఓ గారికి మెమోరాండం ఇచ్చినాము. వారి ద్వారా కూడా సిటీ కేబుల్ కూడా మేము ఆల్రెడీ విన్నవించుకుంటాం. దయచేసి మా జీతాలను గవర్నమెంట్కు పెరిగేటట్టుగా విన్నవించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం.